శుక్రవారం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నిమ్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో వైద్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ నిమ్స్, విజయనగరం వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో నిర్వహించారు. ఈ శిబిరంలోని అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 200 మంది రోగులకు వైద్య సేవలు అందించారు వైద్యులు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మా నిమ్స్ ద్వారా రోగులకు నిపుణులైన వైద్యులు వైద్య సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హెల్పింగ్ హ్యాండ్స్ జనసేన మండల కన్వీనర్ అధికారి అనిల్, సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ కిషోర్, వైశ్య సంఘం అధ్యక్షులు హరిమాస్టారు, నిమ్స్ వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి నిమ్స్ నెల్లిమర్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మారుమూల ప్రాంతమైన ఈ గిరిజన ప్రాంతం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రమైన గుమ్మలక్ష్మీపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా శుభసూచకమండి. ఎందుకంటే ఎంతోమందికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఓపీ చూస్తే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ గుమ్మలక్ష్మీపురంలో ఈ కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్, ఎప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమం జరిగినా గ్రామంలో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నా వెంటనే స్పందించేది హెల్పింగ్ హ్యాండ్స్ అండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కూడా స్పందించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి అధికార మెడికల్స్ వారికి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ వారికి, మరి ముఖ్యంగా ప్రజలకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే గ్రామంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా ముందుండి స్పందించాలని చెప్పి ప్రజలు కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అలాగే మెడికల్స్ వారికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందాలంటే డాక్టర్లు నిరంతరం కృషి చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అండి, నా పేరు డాక్టర్ కిషన్. నేను ఎంఎస్ జనరల్ సర్జన్, ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. నేను మిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాను. ఇక్కడ మా కాలేజీ యాజమాన్యం ఇక్కడ అన్ని ఉచిత క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేదన్నమాట. వాళ్ళకి కంప్లీట్ ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఉచిత మెడికల్ క్యాంప్ ద్వారా ఏంటంటే వాళ్ళకి మేము ఎర్లీగా చూసి అవి ఏంటి అనేది దాని గురించి అవగాహన ఇచ్చి మేము హాస్పిటల్ సైడ్ తీసుకెళ్ళి, ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఉపయోగం ఏంటిది మిగతా హాస్పిటల్తో పోల్చుకుంటే అంటే, ఒక పేషెంట్కి ఇక్కడ ఒక హౌస్ సర్జన్ చూస్తారు. ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక సీనియర్ రెసిడెంట్, ఒక అసిస్టెంట్, ఒక అసోసియేట్, ఒక హెచ్ఓడి, ఇలా ఒక 7-8 మంది చూశాకే మేము సర్జరీలకు తీసుకెళ్తాం. అంటే ఒక డాక్టర్ ఒక పాయింట్ మిస్ అయినా ఇంకో డాక్టర్ దాన్ని ఫైండ్ అవుట్ చేయగలరు. అదే బయట హాస్పిటల్లో అయితే ఒకే ఒక డాక్టర్ చూడగలరు, సంథింగ్ దే కెన్ మిస్. సో ఇక్కడ మెడికల్ కాలేజ్లో ఏంటంటే ఒక హైరార్కీ అనేది ఫాలో అవుతాం. సర్జరీ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందంటే మేము మానిటరింగ్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ కానీ, ఇవన్నీ ఫాలో అప్ కానీ, ఇవన్నీ ప్రాపర్గా ఒక ఇంటర్ని పెట్టి మేము రౌండ్స్ వేసుకొని ఇలా ప్రతిదీ మేము ఒక హైరార్కీలో ఫాలో అప్ అయ్యి పేషెంట్కి కంప్లీట్ అవుట్పుట్ వచ్చేంత వరకు మేము ఫాలో అప్ అవుతామండి. సో బెటర్ టు కమ్ మెడికల్ కాలేజెస్. చాలామంది ఏంటంటే మెడికల్ కాలేజెస్లో ప్రాపర్గా ఉండదని అనుకుంటారు, కానీ ఇవన్నీ తెలియక చాలామందికి బయట హాస్పిటల్ అలా వెళ్ళి అలా చేయించుకొని వస్తారు. సో ప్రాపర్ ట్రీట్మెంట్, కంప్లీట్ అవుట్పుట్ వచ్చేంతవరకు ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ అనుకుంటే మీరు డెఫినెట్లీగా మెడికల్ కాలేజ్కి రండి. మా యాజమాన్యం నుంచి మేము ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక జనరల్ సర్జన్ నుంచి, ఒక జనరల్ ఫిజిషియన్ నుంచి, ఒక పీడియాట్రిక్స్, ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఈఎన్టీ, ఒక ఆప్థమాలజీ, గైనిక్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి ఆ కేసు ఏంటి అనేది మేము రూల్ అవుట్ చేసుకొని మాకన్నా సీనియర్స్ ఎస్ఆర్ కానీ, అసిస్టెంట్ కానీ, మా హెచ్ఓడీలతో మేము డిస్కస్ చేసి దాని గురించి ఏంటి అవుట్పుట్ అనేది మేము వాళ్ళకి చెప్తాము. దాన్ని బట్టి మేము నెక్స్ట్ ప్రొసీజర్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.